బిందుత్రికోణకాష్టావతారేగ లోకకోణవృత్తైతం వస్తుదళవృత్త కళాదళవృత్త త్రిమహీగృహం భజే చక్రం. అంటే శ్రీచక్రంలో బిందువు, త్రికోణము, అష్టకోణము, దశారయుగ్మము 10 కోణములు కలిగినటువంటి చక్రములు 2, చతుర్దశారము 14 కోణముల చక్రం. ఆ తర్వాత అష్టదళము, షోడశదళము, ఆ తర్వాత ఇక ఆఖరిగా ఉన్నది భూపురము. ఇవి ఉన్నటువంటి ఆవరణలు. ఈ ఆవరణలు ఏమిటో విడివిడిగా ఒక్కసారి చూద్దాం. మొట్టమొదటిది భూపురం. దీన్ని త్రైలోక్య మోహన చక్రము అంటారు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. భూపురాన్ని త్రైలోక్య మోహన చక్రము అంటారు. షోడశ దళము, దీన్ని సర్వాశా పరిపూరక చక్రము అంటారు. మూడవది అష్టదళము, సర్వ సంక్షోభణ చక్రము అంటారు. నాలుగవది చతుర్దశారము, సర్వ సౌభాగ్యదాయక చక్రము అంటారు. ఐదవది బహిర్దశారము, సర్వార్థ సాధక చక్రము. ఆరవది అంతర్దశారము, దీన్నే సర్వరక్షాకర చక్రము అంటారు. ఇక ఏడవది అష్టకోణము, సర్వరోగహర చక్రము. ఎనిమిదవది త్రికోణము, సర్వసిద్ధిప్రద చక్రము. తొమ్మిదవది బిందువు. ఈ బిందువే సర్వానందమయ చక్రము అని చెప్పబడుతోంది. కాబట్టి ఇక్కడ ఈ 9 చక్రాలు కూడా చెప్పుకున్నాం. అయితే ఒక్క విషయం ఏమంటే, ఈ శ్రీచక్రంలో ఆవరణలు చెప్పేటప్పుడు భూపురము, ఆ తర్వాత షోడశదళము, అష్టదళము ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోయినాం. అంతేగాని వృత్తాలు వీటిని ఎక్కడా చెప్పలేదు. చూడండి, వృత్తత్రయం, 3 వృత్తాలు ఉన్నాయి అని గతంలో చెప్పుకున్నాం మనం. ఆ 3 వృత్తాలు ఎక్కడా చెప్పలా అసలు. మరి ఈ వృత్తాల సంగతి ఏమిటి? అసలు ఉన్నాయా లేవా? శ్రీచక్రంలో వృత్తాలైతే ఉన్నాయి, కానీ వాటిని ఆవరణలలో చేర్చలేదు. వృత్తాలు ఒక ఆవరణ కాదు. మరి ఎందుకు ఉన్నాయి? నాకు తెలియదు. ఆ వృత్తాలు ఉండటం వల్ల ప్రాముఖ్యత ఏమిటి అనేది మనకు తెలియదు.